ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బ్రతికినంతకాలం మనిషికి ఏం సంపాదించాలి, ఎంత దర్జాగా బ్రతకాలి అన్న ఆలోచనలు మాత్రమే వస్తాయి. కానీ చావు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే తెగిపోతున్న బంధాలు మాత్రమే గుర్తుకొస్తాయి. చావు కొద్ది కొద్దిగా నన్ను తన ఒడిలోకి లాక్కుంటుంటే ఆ క్షణం నాకు ముందుగా గుర్తొచ్చింది రామలక్ష్మి. పెళ్లి చెయ్యాలి అనుకున్నాను. తండ్రిగా నా బాధ్యత తీర్చుకోకుండానే వెళ్ళిపోతున్నానే అని బాధ అనిపించింది. తర్వాత మా అమ్మ, కడుపున పుట్టినవాడు కళ్ల ముందు శవమై కనిపిస్తుంటే నా తల్లి బ్రతకగలదా అన్న బాధ, భయం. ఆ తర్వాత మీ పెద్దమ్మ, కడ వరకు తోడుంటాను, ఏ కష్టమూ రాకుండా చూసుకుంటాను అని వేద మంత్రాల సాక్షిగా ప్రమాణం చేసి మాట తప్పి వెళ్ళిపోతున్నానే. నేను లేని క్షణం నా జానకి ఏమైపోతుందా అన్న దిగులు. తరువాత నా తమ్ముడు, నువ్వు రాముడివైతే నేను లక్ష్మణుణ్ణి అంటూ నా వెంట నడిచినవాడు. ఈ అన్న లేకుండా ఎలా బ్రతుకుతాడా అన్న భయం. నా చెల్లెలు పద్మ నేనంటే ప్రాణంగా బ్రతికింది. నన్నొదిలి వెళ్లడం ఇష్టము లేక భర్తని కూడా ఇల్లరికం తెచ్చుకుంది. అలాంటిది నేను లేకపోతే ఏమైపోతుందో అన్న బాధ. కాకపోతే వీడున్నాడుగా అని నా మనసుకి నేను సర్ది చెప్పుకున్నాను. అలా బాధకి భయానికి మధ్య నలిగిపోతూ కళ్ల ముందు కనిపిస్తున్న చావుని నిస్సహాయంగా చూస్తున్న క్షణం, నేను లేను అంటే నా వాళ్ళు, నా ఊరు, నా జనం ఏమైపోతారో అని అల్లాడిపోతున్న సమయంలో చావుకి నాకు మధ్య అడ్డుగా నువ్వొచ్చి నిలబడ్డావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.